వల్ల మరొకటి కాదు, భక్తే ఫలంట. అందుకే ఏ యోగం చేసిన వాడినైనా నువ్వు ఎందుకు ఆ యోగం అవలంబిస్తున్నావంటే వాడు లక్ష్యం చెప్తాడు. కానీ భక్తుడిని మాత్రం నువ్వు ఎందుకు చేస్తున్నావంటే ఎందుకు చేయడం ఏంటయ్యా, భక్తి ఎందుకు చేస్తున్నావు, భక్తి కోసమే అని చెప్పగలడు. ఇది ఫలరూపత్వాత్ అని మాట వేశారు. ఈ ఫలరూపత్వాత్ అనే మాటలో స్వయంగా ఇది ఫలరూపము, దీనికి ఇదే ఫలం. మహానుభావుడైనటువంటి చైతన్య మహాప్రభువు వద్దకు వెళ్ళి బృందావనంలో కొందరు అడిగేట, నువ్వు ఇంత కృష్ణ సంకీర్తన చేస్తున్నావు, కృష్ణుడిని భజన చేస్తున్నావు, దేనికోసం అని అడిగారు. ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేప్పుడు. దేనికోసం ఏంటి, ఎన్నో చేశాను కనుక కృష్ణ సంకీర్తన చేసే యోగం వచ్చింది, ఇదే ఫలం దీనికి, దానివల్ల మరేదో ఫలం ఏమిటి, కనుక సర్వమూ మరచి తన్మయుడే చేసే కృష్ణ సంకీర్తనే దానికి ఫలం. అందుకు భక్తే ఫలం. అయితే భక్తి ఇచ్చే ఫలాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఫలరూపత్వం అనేది దానికి మరో అర్థం ఉంది. ఎందుకంటే ముందు సూత్రంతో లింక్ పెట్టుకుంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏమిటి, కర్మజ్ఞాన యోగేభ్యోపి అధికతర అన్నారు కదా. అంటే అర్థం ఏంటంటే కర్మజ్ఞాన యోగముల కంటే గొప్పది అనడంలో అర్థం కర్మజ్ఞానాది యోగములకు ఫలంగా లభించేది భక్తి అని అర్థం చెప్పారు. అది ఇక్కడ విశేషం. ఇక్కడ జ్ఞానము అనేటప్పుడు మనం చెప్పుకున్నాం, అనుభవానికి సంబంధించిన జ్ఞానం గురించి ఇక్కడ చెప్పట్లేదు. ఏదైతే అద్వయ జ్ఞానము జీవబ్రహ్మైక్య జ్ఞానం అన్నారో దాని గురించి ఇక్కడ చెప్పట్లేదు, సాధనకు సంబంధించిన జ్ఞానం గురించి చెప్తున్నారు. ఇలాంటి సాధనలు ఇలాంటి కర్మలు చెయ్యడం వల్ల లభించేది ఏది అంటే పరమ ప్రేమాత్మికమైనటువంటి భక్తి. దీనిని మీరు వేదాంత పరిభాషలో చెప్తే సర్వం బ్రహ్మమయం అనేటువంటి తాదాత్మ్య రూపమైన ఆనందం అనండి. అలా చూసినా ఇలా చూసినప్పటికీ కూడా కర్మ జ్ఞాన సాధనల ద్వారా, మధ్యలో యోగం కూడా ఉంది, యోగం అంటే ధ్యాన యోగం తీసుకోండి, వీటన్నిటి సాధనల ద్వారా లభించేది భక్తి. భక్తి లభించక ఇంకా లభించాల్సిందేమీ లేదు. అయితే ఇక్కడ చెప్తున్నది సాధనారూప భక్తి గురించి చెప్పడం లేదు, పరాభక్తి గురించి చెప్తున్నారు. పరమ ప్రేమాత్మకమైన భక్తి అది లభించిందా, మరొకటి లభించవలసినది లేదు. పైగా ఈ భక్తి మనకు లభిస్తున్న కొద్దీ మరికొన్ని ఫలాలు లభిస్తూ ఉంటాయటండి. అది చిత్రం. అంటే పరాభక్తికి చేరుకుంటున్నప్పుడు వచ్చేటువంటి ఫలితముల్లో మనకి దుస్సంగాలు దూరం అయిపోతాయి సహజంగానే. ఇలాంటి ఫలితాలు చాలా చాలా ఇందులో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మానవుడి యొక్క కర్మ సంచితం దగ్ధమవుతుంది భక్తి పెరుగుతున్న కొద్దీ. ఎందుకంటే వాడికి ఇప్పుడు చేస్తున్న పాపం కానీ ప్రారబ్ధ సంచిత పాపములు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిరంతర భగవత్ సంకీర్తన వీటి వల్ల దగ్ధమైపోతూ ఉంటాయి. కనుక భక్తి మార్గంలో వెళ్ళిన వాడు అందరూ కూడా పాపాలని దగ్ధం చేసుకుంటూ వెళ్తున్నారని తెలుసుకోవాలి. అలాగే వాడికి భగవంతుడు తప్ప మరేం పట్టట్లేదు కనుక ఆ పుణ్య ఫలములు కూడా ఇతన్ని బంధించవు, ఇప్పుడు చేస్తున్న కర్మ అంతకంటే బంధించదు కనుక క్రమంగా ముక్తులవుతున్నాడు. అందుకే భక్తి స్వయం ఫలరూపత్వ, దీనికి ఇదే ఫలం నాయన అని పరాభక్తికి సంబంధించిన విషయం ఇక్కడ వివరిస్తున్నారు. ఇలాంటి పరాభక్తి ఫలరూపత్వాత్ అనే మాట ద్వారా ప్రకటించి తర్వాత సూత్రంలోకి మనం ప్రవేశిస్తున్నాం. భగవానుడు ఈ పరాభక్తికి ప్రియుడు. ఈ భక్తి కావాలనుకునే వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటివి ఇక్కడి నుంచి మనకు సాధనాపరమైన కొన్ని అంశాలు చెప్తున్నాడు. నిన్నటి వరకు భక్తి స్వరూపం చూపించారు, అది చూస్తే ఆహా ఇది ఎంత గొప్పది, నాకు దొరికినా దొరకకపోయినా ఇది గొప్పది కనుక ఆ గొప్పదైనది వింటూనేనా ఆనందిద్దామని కూర్చున్నాం ఇంతకాలం. కానీ గొప్పది పొందవచ్చు అని కాకపోతే సూత్రాలు ఎందుకు రాయడమండి? మహాత్ములు తాము తరించి పొందిన ఆనందం అందరూ పొందాలని చెప్పి కదా సూత్రాలు ఇవన్నీ అందించారు మనకి. కనుక ఈయనిచ్చిన సూత్రం పట్టుకుని మనం అందుకుందాం. ఇక్కడి నుంచి మనకి సాధనాపరమైన అనేక అంశములు చెప్తున్నాడు, వాటిని మనం జీవితంలోకి తెచ్చుకోవాలి. 27వ సూత్రంలోకి ప్రవేశిస్తున్నాం. ఈశ్వరస్య అభిమాన ద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాచ్చ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అభిమానాన్ని అసహించుకుంటాట భగవానుడు, అభిమాన ద్వేషి. మరి దేని ఎడల ప్రీతి కలిగి ఉన్నవాడంటే దైన్యము ఎడల ప్రీతి గలవాడు. కనుక మనం భగవంతుడి చేత వీడు నాకు ప్రీతిపాత్రుడు అనిపించుకోవాలంటే మనం పెంచుకోవలసిన లక్షణం ఏమిటి? దైన్యం పెంచుకోవాలి. ఎక్కడ దైన్యం ఉంటుందో అక్కడ భగవానుడు ప్రీతిగా చూస్తాట మనల్ని. అయితే మరి ఆయన దేన్ని అసహించుకుంటాడు అంటే అభిమాన ద్వేషిత్వాత్, అభిమానాన్ని ద్వేషిస్తాడు. మనం చెప్పుకున్నాం, పలుకుగా ఉన్నటువంటి అన్నాన్ని ఉడకలేదని పక్కన పెట్టేస్తాం, అలాగే అహంకారం ఉన్న హృదయాన్ని భగవంతుడు పక్కన పెట్టేస్తాడు. అది ఉదాహరణగా మనం చెప్పుకున్నాం, దానికి ఇది ఆధారం అన్నమాట. అందుకు భగవానుడు ద్వేషించే లక్షణం మనలో పెంచుకోకూడదు. ఇంత చేసే ఆయన ప్రీతి పొందాలని కదా మనం అంటున్నాం. శ్రీకృష్ణార్పణమస్తు శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని అనేటప్పుడు ఆయనకు ప్రీతి కలిగేలా ప్రవర్తించాలి కదా. కనుక మన ప్రవర్తన అంతా కూడా దైన్యప్రియత్వాచ్చ, అది పెంచుకోవడానికి చూడాలి. దానికంటే ముందు అభిమాన ద్వేషిత్వాన్ని ఎందుకు చెప్పారంటే వదిలించుకోవడానికి చూడాలి. ఇది వదిలించుకునే ప్రయత్నం, అది పెంచుకునే ప్రయత్నం. అభిమానాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయమంటున్నారు. మనకు రకరకాల అభిమానాలు ఉన్నాయి.
అభిమానము అనే మాటకు అర్థం ఏంటంటే ఒక దానిపై ఇది నాది, ఇది నేను అనే భావం ఏర్పరచుకుని దాన్ని అంటిపెట్టుకుని ఉంటూ దానికి ఏమాత్రం దెబ్బ తగిలినా రియాక్ట్ అవ్వడం అనేది అభిమానం. ఇది ఒక్కటి. అలాగే అది నాకు మిగిలిపోవాలనుకుని తపనపడ్డం కూడా అభిమానమే. ఇలా మనం ఎన్నెన్ని పెట్టుకున్నాం. ముందు మన వ్యక్తిత్వానికి ఒక అభిమానం పెట్టుకుంటాం, నేను ఫలానా అని. మనల్ని ఎవడైనా ఒక చిన్న మాట అన్నా సంభ్రమం లేస్తుంది, ఏది సహించలేం. ఈ అభిమానం తాలూకా వ్యక్తీకరణలే కామక్రోధాదులన్నీ కూడాను. కనుక సర్వమూలం అహంకారం. ఈ దేహం నేను, ఉపాధి నేను, దీంతో సంపాదించిన పదవి నేను, నా తాలూకా విద్య ఇది, నా తాలూకా స్థితి ఇది, ఇన్ని రకాలుగా. అలాగే నా సంపాదన ఇది. దీని పట్ల ఎటువంటి అవరోధం వచ్చినా వస్తుంది మనకి. ఇలాంటి అహంకారాలు పెంచుకొని తర్వాత నేను ఇంత సాధన చేశాను, ఇంత గొప్పవాడిని అహంకారం వరకు ప్రతి చోట ఇది మాత్రం వదలకుండా ఉంటుంది. కానీ దాన్ని వదిలించుకునే ప్రయత్నం చాలా చేయాలి. దాన్ని ఎలా వదిలించుకోవాలి అంటే దానికి చాలా చాలా సాధనలు ఉన్నాయి. ఎందుకంటే మనకి పరమాత్మ పట్ల విముఖత్వం కలగడానికి 4 కారణాలు ఉన్నాయట. ఈ 4 కారణాలని తొలగించుకోవడానికి 4 రకాల మందులు ఉన్నాయి. అది కూడా మనకి జబ్బు చెప్తున్నారు, మందు చెప్తున్నారు సాధనలోకి. మొట్టమొదట మనకి పాపకార్యాలయందు ఇష్టత. ఇది మొట్టమొదటి ఏర్పడేటువంటి దోషం. ఎంత చెప్పినా, ఎవడు చెప్పినంతసేపు మౌనంగా ఉంటాం, లేకపోతే బాగుంటే బాగుంటుంది అనుకుంటాం అంతసేపు అయినా. తర్వాత మళ్ళీ కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్ట తంత అయిపోతుంది మనకి. మళ్ళీ దాని తోక అది రెడీవే, అక్కడ కూర్చోబెట్టినా ఇంగిలోకి చూడగానే పరిగెత్తికి దిగింది ఇది. అందుకు పాపకార్యములు చేయడం ఇష్టత. ఎంత చెప్పినా కొన్ని పాపకార్యాల మీద ఇష్టం పోదు మనకి. పాపాచరణ కంటే పాపరతి చాలా ప్రమాదం అండి. పాపము యందు ఆసక్తి ఉండుట. అందుకే మనకి చక్కగా చెప్పాడు, పాపే రతించ సునివార్య మనస్సమాధవు ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీ పునపతిం భజ విశ్వనాథం. పాపే రతించ సునివార్య. ముందు పాపరతి. 2 మనశ్చంచలత. ఎంత చెప్పినా ఇది అటు అటు పరిగెత్తడం. 3 ఐహికమైన విషయ కాంక్ష వల్ల, విషయ సంపాదన వల్ల కలిగిన గర్వం. కోరడం వల్ల ఒక గర్వం, సంపాదించడం వల్ల ఒక గర్వం, ఇవి వస్తాయి. 4వది ఈశ్వరుడు గురించి తెలియకపోవడం. ఈ 4 దోషాల వల్ల పరమేశ్వరునిపై మనకు విముఖత ఏర్పడుతుంది అన్నాడు. ఈ 4 దోషాలకు మందులు ఏంటో చెప్తున్నాడు చూడండి. ముందు పాపకార్యాలయందు ఇష్టత పోవడానికి ఏం చేయాలంటే ధర్మకార్యాచరణ చేయమన్నాడు. ధర్మాచరణ చెయ్యాలి, మొదలుపెట్టు. అలా క్రమక్రమంగా ధర్మాచరణ చేస్తుంటే అధర్మం పట్ల ఆసక్తి తగ్గుతున్నది. ఇక చంచలమైన మనస్సు, దాన్ని ఎలా నిగ్రహించడం అంటే భగవద్ ధ్యానము, భగవత్ సంకీర్తన మొదలైన వాటి అవి దానికి మందు. ఇక 3వది ధనము, విద్య, వీటి గురించి ఏర్పడే అహంకారం. ఒక్కసారి ప్రపంచాన్ని చూడన్నాడు. ఒక్కసారి విశ్వాన్ని ఆలోచిస్తే ఈ అనంత విశ్వం ఎంత, దానిలో నేనెంత, నేననగా ఎంత. విద్యలో గొప్పవాడిని అంటే నిన్ను మించిన ఎందరు పండితులు ఎంతమంది ఇప్పుడున్నారు, ఇంకా అంతకుముందు ఎందరు ఉండేవారు. తాడిని తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు అందరూ ఉంటారు. గతంలో ఉన్నారు, వర్తమానంలో ఉన్నారు, భవిష్యత్తులో ఉన్నారు. ఇవేమీ తెలియక నీలాంటి వాడు నభూతో నభవిష్యత్ అని అంటాడు. వీడు కూడా నభూతో నభవిష్యత్తు వీడు అనుకుంటాడు. వీడికి తెలిసిన భూతం ఎంత, వీడికి తెలిసిన భవిష్యత్ ఎంత. ఈ అనంత జగత్తులో మనమెంత అని ఆలోచిస్తే నలుసు కంటే హీనము, నలుసు కంటే అధమ్మని తెలుస్తుంది కదా. ఆ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ క్రమంగా నీ యొక్క ధన, అధికారాది మదాలని తగ్గిస్తుంది. 4వది ఈశ్వరుని గురించి తెలియకపోవడం వల్ల విముఖత ఏర్పడుతుంది అన్నామే. దానికి మంది ఏమిటంటే ఆ ఈశ్వరుని గురించి తెలిసిన వారితో సాంగత్యం చేయి అని చెప్పాడు. సత్సాంగత్యం వల్ల, సద్విషయ శ్రవణం వల్ల ఈశ్వరుని పట్ల ఒక ఎరుక నీకు ఏర్పడుతున్నది. కనుక ఈ 4 మందు. అందుకు అభిమానము, భగవంతుని ద్వేషిస్తాడు కనుక ఈ జబ్బు పోగొట్టుకోవడానికి నాకేదైనా మెడిసిన్ చెప్తారా అంటే 4 ప్రిస్క్రిప్షన్ మనకి ఇచ్చేశారు శాస్త్రవేత్తలు. ఇది చేయడం మొదలుపెట్టి అభిమానం అనే పెద్ద జబ్బుని మనం తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. అయితే భగవానుడికి ద్వేషం ఉంటుందా? వెంటనే మరో ప్రశ్న అసలు వదిలేసి, ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వ దైన్యప్రియత్వాచ్చ అన్నప్పుడు నువ్వు వదులుకోవాలి అభిమానం మనకు చెప్తుంటే భగవానుడు ఒకరిని ద్వేషించడం ఏంటండి, ఒకటి ప్రేమ ఏంటండి అంటే ఆయనే చెప్పాడు, నమే ద్వేష్టి న ప్రియ, నాకుడు సమూహం సర్వభూతేషు, అందరి ఎల్లా సమున్నే నేను. అయినా ఒకడు ద్వేషి లేడు, ఒకడు ప్రియుడు లేడు. అయితే ఇక్కడ భగవద్ విముఖుడు, భగవత్ సుముఖుడు అని ఉంటారు. భగవంతుడికి సుముఖంగా ఎవడు వెళ్ళగలడు అంటే దైన్యభావం ఉన్నవాడు. అలాగే భగవద్ విముఖుడు ఎవరు అంటే వీడు. అంతేగాని ఆయన ఎవరిని ద్వేషించారు. ఈ మాటను మనం పరిశీలించినట్లయితే దీనికి సాధన చేయాలి. మనం నేను 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 నాది నాది నాదని ఎన్ని పెంచుకుపోయాం, ఒక్కటైనా జీవితంలో తుంచుకున్నామా? గతంలో ఉన్న అహంకారాల్లో ఇప్పటికి ఎన్ని తెంచుకున్నాం? సృష్టిలో అన్నిటికంటే భయంకరమైన జబ్బు అహంకారం అండి. ఈ అహంకారమే అసురత్వం, అది వదిలేస్తే అమరత్వం అన్నారు. ఇది ఒక్కటే మాట. అయితే దీనికి సంబంధించి మనకి వ్రజ సాహిత్యంలో చాలా గొప్ప గొప్ప మాటలు ఉన్నాయి. అసలు ప్రేమ, భావుకత
ఈ 2 అనే లక్షణాలు మనకు తెలిస్తే, నిర్మలమైన హృదయం దానికి తోడైతే బ్రతుకులో ఏవి అధ్యయనం చేయక్కర్లేదండి. ఆ బృందావన వ్రజ సాహిత్యాన్ని చదువుకుంటే చాలు. ఆ నిష్కపటమైన ప్రేమ, అది ఆ వ్రజ సాహిత్యం చాలా విస్తారంగా ఉంది. ఆ వ్రజ సాహిత్యానికి పునాది నారద భక్తి సూత్రాలు. కనుక ప్రేమస్వరూపము భక్తి అని ప్రేమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు నారదుడు. కనుక ప్రేమయే భక్తి అనే సిద్ధాంతాన్ని జీవితంలో చేసి చూపించిన వారు వ్రజవాసులు. అందుకే ఈయన ఆదర్శం కూడా వ్రజగోపికానాం అని మొదలుపెట్టాడు కదా మహాత్ముడు. అటువంటి వారి యొక్క చరిత్రలో మంచి మంచి విషయాలు మనకు తెలుస్తాయి. ఆ చరిత్రలన్నీ సత్యములే, అవి కల్పనలు కావు, భావుకతలు కావు.